తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీ టూర్లు టీడీపీ మంటలు పుట్టించాయి. దైవ దర్శనం కోడి పందాల కోసం ఏపీకి వచ్చిన తలసాని చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపాయి. తలసాని వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు ఏపీకి వస్తే టీడీపీ నాయకులు ఎవరు వారి వెంట వెళ్లడానికి వీల్లేదని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే పక్క రాష్ట్రానికి వెళ్లి అక్కడి అధికార పార్టీలో చిచ్చు రేపారు. అమరావతిలో రేగిన మంటలు ఆరకుండా ఇంకా రగులుతూనే ఉన్నాయి. ఏటా సంక్రాంతి పండక్కి బెజవాడ దుర్గమ్మను దర్శించుకొని తర్వాత కోడి పందాలు చూడడానికి వెళ్లడం తలసాని అలవాటు. ఈసారి కూడా ఎప్పట్లానే 4-5 రోజుల పాటు ఏపీలో పర్యటించారు తలసాని. ముందుగా బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమల వెళ్లి శ్రీవారిని కూడా దర్శించుకున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. 2 పుణ్యక్షేత్రాల్లోనూ తలసాని మాట్లాడిన మాటలు రాజకీయంగా కాకరేపాయి. దైవ దర్శనానికి వచ్చి రాజకీయాలు మాట్లాడతారా అంటూ ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తలసాని టూర్కి ఆతిథ్యమిచ్చిన ఆయన బంధువులు టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. దుర్గగుడిలో రాజకీయ నాయకుల ప్రకటనలు సమావేశాలు వద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలోని తలసాని బంధువులు పలువురు టీడీపీలోనే ఉన్నారు. టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ స్వయానా తలసానికి బియ్యంకుడు. దైవ దర్శనానికి వెళ్లిన తలసాని అక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన విమర్శలే టీడీపీలో చిచ్చుకు కారణమయ్యాయి. పార్టీలోని తలసాని బంధువులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. ఏపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్ చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమంటూ మాట్లాడారు. తిరుమలలో దైవ దర్శనం తర్వాత కూడా తలసాని ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు ఆగ్రహానికి కారణమయ్యాయి. బంధుత్వాలుంటే ఇళ్లలో చూసుకోవాలని, బహిరంగంగా టీఆర్ఎస్ నేతలతో తిరిగితే కఠిన చర్యలు తప్పవని టీడీపీ నాయకుల్ని హెచ్చరించారాయన. పుట్ట సుధాకర్ యాదవ్ను టీడీపీ అధినాయకత్వం తీవ్రంగా మందలించినట్లు సమాచారం. టీడీపీ కార్యకర్తలకు సైతం తమ నాయకుల తీరు ఆగ్రహం తెప్పించింది. ఇటువంటి విషయాల్లో నాయకులకు ఒక స్పష్టత ఉండాలని చంద్రబాబు సూచించారు. టీడీపీ నాయకుల ఆతిథ్యం తీసుకుంటూనే టీడీపీ ముఖ్యమంత్రిపై తలసాని విమర్శలు చేయడం పట్ల పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తలసాని టూర్ పూర్తయ్యాక రాష్ట్రంలోని ఆలయాల ప్రాంగణాల్లో రాజకీయ ప్రకటనలు ఉండరాదని, కటౌట్లు ఫ్లెక్సీలు పెట్టరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద తలసాని ఏపీ టూర్ టీడీపీలో కాకపుట్టించింది.